ఇషాన్ కిషాన్ పాకిస్తాన్ కి పోయించాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా టీం ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది. మిగతా అందరు బ్యాట్స్మెన్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం ఒత్తిడికి గురి కాకుండా తన ఓర్పుతో నేర్పుతో పాకిస్తాన్ నెత్తి పగలగొట్టాడు. ఇషాన్ కిషన్ 40 బాల్స్ లో 77 రన్స్ కొట్టేసి మ్యాచ్ ని మలుపు తిప్పాడు. తర్వాత ఇండియన్ బౌలర్స్ వికెట్ల పండగ చేసుకున్నారు. ప్రతి బౌలర్ కూడా వికెట్ తీశాడు. దీంతో ఇండియా టీం 61 రన్స్ తేడాతో మ్యాచ్ ని గెలిచింది. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. టాస్ గెలిచిన పాకిస్తాన్ టీం బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఓవర్ చూస్తే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అగా వేశాడు అండ్ అబ్జెక్ట్ ని అవుట్ చేశాడు. అండ్ ఆ ఓవర్ లో ఒక్క రన్ మాత్రమే వచ్చింది. ఇలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో కూడా ఇషాన్ సెకండ్ ఓవర్ లో 6 and 4 కొట్టాడు. అండ్ ప్రతి ఓవర్ లో బౌండరీస్ కొడుతూనే ఉన్నాడు. పవర్ ప్లే లో ఇండియా టీం 52 రన్స్ కొడితే ఇషాన్ ఒక్కడే 42 రన్స్ కొట్టాడు. పవర్ ప్లే తర్వాత కూడా ఇషాన్ జోరు తగ్గలేదు. వరుసగా 3 4లు కొట్టి 27 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. తను సెంచరీ చేస్తానని అంతా భావించారు. కానీ సయ్యం అయ్యబ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తను ఈ మ్యాచ్ లో 40 బాల్స్ లో 77 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 10 4లు అండ్ 3 6లు ఉన్నాయి. అండ్ తన స్ట్రైక్ రేట్ 192 గా ఉంది. తను అవుట్ అయ్యే టైం కి ఇండియా టీం స్కోర్ చూస్తే 88 గా ఉంది. తను ఒక్కడే 77 రన్స్ స్కోర్ చేశాడు. ఇండియన్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశారు. తిలక్ వర్మ లాస్ట్ 3 మ్యాచ్ల్లో కూడా 25 రన్స్ స్కోర్ చేశాడు. సూర్య 32 అండ్ దుబే 27 రన్స్ స్కోర్ చేశారు. లాస్ట్ లో రింకు సింగ్ 4 and 6 కొట్టడంతో టీమిండియా 20 ఓవర్స్ లో 175 రన్స్ స్కోర్ చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీం 114 రన్స్ కి అవుట్ అయింది. ఉస్మాన్ ఖాన్ ఒక్కడే బాగా ఆడాడు. 34 బాల్స్ లో 44 రన్స్ స్కోర్ చేశాడు. ఇండియన్ బౌలర్స్ అందరూ కూడా వికెట్లు తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా బ్యాట్ తో ఫెయిల్ అయినా బౌలింగ్ లో మాత్రం బాగా ఆడాడు. తను వేసిన ఫస్ట్ ఓవరే మెయిన్ ఓవర్ వేసి వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ లో హార్దిక్, బుమ్రా, అక్షర్, వరుణ్ ఈ నలుగురు కూడా 2 వికెట్లు తీశారు. అభిషేక్ శర్మ అయితే బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్ అయ్యాడు. యుఎస్ఏ మ్యాచ్ లో డక్అవుట్ అయ్యాడు అండ్ ఈ మ్యాచ్ లో కూడా అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ లో ఫస్ట్ 2 మ్యాచ్ లో కూడా డక్అవుట్ అయిన థర్డ్ బ్యాట్స్మెన్ గా వరస్ట్ రికార్డ్ నెలకొల్పాడు. అభిషేక్ లాస్ట్ 6 మ్యాచ్ లో 4 సార్లు డక్అవుట్ అయ్యాడు. అభిషేక్ ఈ రేంజ్ లో ఫెయిల్ అవడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. తన హెల్త్ ప్రాబ్లం కూడా పూర్తిగా తగ్గట్లేదు. యుఎస్ఏ మ్యాచ్ లో తన ఫేవర్ తోనే ఆడాడు. సో తన నెక్స్ట్ మ్యాచ్ లో అయినా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. మరి మీకు ఈ మ్యాచ్ లో ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.